అబ్బబ్బా 2 సంవత్సరాల నుంచి నేను ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ చేస్తూనే ఉన్నాను. సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాను. నేను సెలెక్ట్ అవ్వడం లేదు. ఏంటి స్వామి ఈ కష్టాలు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఏమీ అనుకోవద్దు. నేను చెప్పినట్టు ట్రై చేయండి. కనీసము 90% ఛాన్సెస్ మీకు ఉంటాయి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఇక మీ అందరికీ కూడా శుభవార్త. సెప్టెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ టికెట్లన్నీ కూడా మీ అందరికీ రేపు జూన్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారండి. అయితే దయచేసి నేను చెప్పింది పూర్తిగా వినండి. వింటే రూములు కూడా 2 రోజులకి బుక్ చేసుకునే ఛాన్స్ మీకు వస్తుంది. ఓపిక్గా ఒక 4 నిమిషాలు ఈ వీడియో పూర్తిగా వినండి. కొత్త వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు డైలీ లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, ఎవరైనా కానీ రేపు చక్కగా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తిగా ఉచితం. సెప్టెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ రేపు ఉదయం 10 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోండి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? అయితే గతంలో మీరు కనుక సెలెక్ట్ అయితే ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొని కనీసం 6 నెలలు గ్యాప్ ఉంటేనే మీరు మరలా రెండోసారి ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనగలరు. అనగా మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు ఈ 3 కూడా 180 రోజుల్లో రెండోసారి రిజిస్టర్ చేసుకోవడానికి వర్కౌట్ అవ్వదు, అంటే మీరు చేసుకోలేరు. అలాగే 12 సంవత్సరాల లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటే మీకు పూర్తిగా ఉచితము. మీరు తల్లిదండ్రులు సెలెక్ట్ అయితే మీ పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఇక 3వ పాయింట్, ఖచ్చితంగా ఒక రిజిస్ట్రేషన్లో 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. సింగిల్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు. ఆన్లైన్లో 2 రోజులు తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 2 వ్యక్తుల పేర్లతో టికెట్ కంపల్సరీ. కాబట్టి రేపు సెప్టెంబర్ నెలలో ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా 2 వ్యక్తుల పేర్లతో ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొని సెలెక్ట్ అయ్యారే అనుకోండి, అంటే ఏ సేవైనా, అది సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, తిరిగి మీరు రేపు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి కుదరదు. ఓకేనా? అర్థమైందా? అలాగే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు దయచేసి సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. 15 నుంచి 23 దాకా 9 రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో మీకు బ్లాక్ చేస్తారు. మిగతా అన్ని రోజులు అనగా సెప్టెంబర్ 1 నుంచి 13, 14 వరకు, అలాగే సెప్టెంబర్ 24 నుంచి 30, 31 తారీఖు వరకు ఏ డేట్లు అయితే ఓపెన్ అవుతాయో అన్ని డేట్లకి, అన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఆడవాళ్ళు, మేడం మాకు కొన్ని మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎలాగా ఆ డేటు మేము సెలెక్ట్ చేసుకోగలము అని, అలాంటి ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇవ్వలేను. మీరు ఆలోచించుకోవాలా. ఆ టైంలో మీరు ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు, చేసుకోవచ్చు. కాబట్టి అన్ని డేట్లకి, అన్ని 4 సేవలకి, ఈ బ్లాక్ చేసిన మినహాయించి డేట్లకి సెలెక్ట్ చేసుకోండి. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అలాగే 2 రోజులు రూములు కావాలంటే 2 వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలామంది నన్ను అడిగారు, ఈ రిజిస్ట్రేషన్లో మేము పాల్గొంటే మేము మిగతా అన్ని టికెట్లు సెప్టెంబర్కి బుక్ చేసుకోవచ్చా అని. హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. టెన్షన్ పెట్టుకొని చాలామంది, అబ్బా మేము ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొంటే ఆర్జిత సేవలు బుక్ చేసుకోలేము, అంగ ప్రదక్షిణ బుక్ చేసుకోలేము, వయోవృద్ధులు బుక్ చేసుకోలేము, 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేము, వర్చువల్ పార్టిసిపేషన్ బుక్ చేసుకోలేము, ఇట్లాంటి క్వశ్చన్ మార్కులు ఉంటాయి. దానికి దీనికి దేనికి సంబంధం లేదు. హ్యాపీగా బుక్ చేసుకోండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఎవరైతే సెలెక్ట్ అవుతారో 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు మీ అందరికీ కూడా మెసేజ్లు వస్తాయి. మీ ఈమెయిల్కి, అలాగే రిజిస్టర్డ్ మొబైల్కి శుభ్రంగా లింక్ ఇస్తారు. పేమెంట్ చేయండి, టికెట్ కన్ఫర్మ్ చేయండి. మీకు 22వ తారీఖున మీ అందరికీ కూడా లాస్ట్ డేటు మధ్యాహ్నం 12 గంటల వరకు లాస్ట్ డేటు. 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుంచి 22 మధ్యాహ్నం 12 వరకు లాస్ట్ డేట్ అనమాట. అమౌంట్ పే చేస్తేనే సెలెక్ట్ అయిన వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. మీరు సెలెక్టెడ్ మెసేజ్ వచ్చింది, మేము సెలెక్ట్ అయ్యాం అనుకోవద్దు, పే చేయాలా.
సుప్రభాతం అయితే 120, తోమాల అర్చన అయితే 220, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250. ఓకేనా? చాలామంది అనుకుంటారు, మేడం మేము ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొంటే విఐపి బ్రేక్ దర్శనం ద్వారా మళ్ళీ మేము ట్రై చేయలేం కదా, మాకు సెప్టెంబర్ నెలలో మాకు ముందు గడప దర్శన టికెట్కి మేము ఎమ్మెల్యే ఎంపీ లెటర్ తెచ్చుకున్నాం అనుకుంటారు. వాటికి వీటికి దేనికి సంబంధంలా. ఈ కోటనే, ఆ కోటనే బుక్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అయితే ఈ సేవల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్వామివారిని ముందు గడప నుంచి చూడగలరు. అలాగే కేవలము దర్శనం 15 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? 10 నిమిషాలే సేవ అయిపోతే అట్టా వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా ఆయన చూస్తారు, దర్శనం చేసుకుంటారు. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మీరు సేవలు సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ రేపు ఒక లైవ్ వీడియో చేస్తా, చూడండి. లేదా తెలియకపోతే అడగండి, మన ఓల్డ్ వీడియోస్ని షేర్ చేస్తాను, చూడండి. నేను ఈ వీడియో సెలెక్ట్ మీకు అర్థమైంది కదా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.